హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం సూజీ రవ్వ ఉప్మా లేదా బొంబాయి రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న బౌల్‌ని ఉంచుకొని దానిలో ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోండి. ఏ కప్పుతో అయితే సూజీ రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం జీలకర్రని ఇలా వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా వేయించుకోండి. ఇలా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఈ సూజీ రవ్వను ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ సూజీ రవ్వ ఉప్మాని కరెక్ట్ 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. మరి ఆ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా ఒక ఆనియన్‌ని ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. తర్వాత ఒక క్యారెట్‌ని తురుముకోండి, లేదంటే సన్నగా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగుని, ఒక రెమ్మ కరివేపాకుని, 2 పచ్చిమిర్చి చీలికలు ఇలా కట్ చేసి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే బౌల్‌ని ఉంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకొని ఇలా కొంచెం పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోండి. కొన్ని ఆనియన్స్‌ని, కొంచెం కరివేపాకుని ఇలా మనం కట్ చేసుకున్న అన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వను తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల వాటర్‌ని వేసుకొని తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇది మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం వేయించి పక్కన ఉంచుకున్న సూజీ రవ్వను యాడ్ చేసుకోండి. ఇలా సూజీ రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల సూజీ రవ్వ ఉండలుగా ఉండదు. ఇలా ఒకవేళ ఏమైనా ఉంటే ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. చివర్లో కొత్తిమీరను యాడ్ చేసుకొని దీనిపై మూతనుంచి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మూతను తీసి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా సూజీ రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.